ఇక్కడ అదే కాకుండా అనేకమైనటువంటి కోర్సులను కూడా మాకు యూనివర్సిటీలో ఉన్నటువంటి డబ్బొచ్చేటువంటి కోర్సు సెంటర్ ఫర్ డిఫెన్స్ ఎడ్యుకేషన్స్ అనేది ఒక కోర్స్ అనేది రీసెంట్‌గా డిఫెన్స్ స్టడీస్ వాళ్ళతో మనకు ఎంఓయూ జరిగింది. ఆ యూనివర్సిటీ మా యూనివర్సిటీలో క్లోజ్ చేసి గీతం యూనివర్సిటీ ఏజెంట్లుగా వ్యవహరించినటువంటి మా యూనివర్సిటీ అధికారులు కూడా ఇక్కడ క్లోజ్ చేసి అక్కడ అంటే పెట్టుకున్నటువంటి ఇక్కడ ఏజెంట్స్ ఉన్నారంటారా? గీతం ఏజెంట్స్ ఇక్కడ ఉన్నారంటారా? గీతం ఏజెంట్స్‌గా మాకు యాక్ట్ చేస్తున్నారు మా వైస్ ఛాన్సలర్, మా రిజిస్ట్రార్ రాంబాబు గారే, వేరే వాళ్ళు కాదు. గీతం యూనివర్సిటీకి అడ్వైజర్‌గా బోర్డ్‌గా పనిచేసింది మా రిజిస్ట్రార్, మా వీసీ గారు జీపీ రాజశేఖర్. అక్కడ పనిచేసిన వచ్చినాడు ఈ యొక్క రిజిస్ట్రార్ రాంబాబు. వీళ్ళిద్దరూ కూడా మా గీతం యూనివర్సిటీకి తర్వాత ఇప్పుడున్నటువంటి ఎంపీ భరత్ గారికి ఏజెంట్లుగా పనిచేసి కీలు బొమ్మలుగా పనిచేసి ఇక్కడ ఉన్న కోర్సులు అక్కడ పెట్టారు. అదే ఒక ఇంజనీరింగ్ కోర్సు ఎస్టాబ్లిష్ చేసి ఒక కంపెనీ ముందుకు వచ్చి పిల్లలందరికీ చదివించి స్టైఫండ్ ఇచ్చి నేనే మా కంపెనీలో ప్లేస్మెంట్స్ ఇస్తానంటే ఎగ్జామ్ పెట్టమంటే ఇలా ఆ కోర్సుని అంతా కూడా ఇక్కడ పెట్టకుండా మానేసి గీతం యూనివర్సిటీ తీసుకెళ్ళిన సంఘటన మేము అనేక సందర్భాలు చూసాం. మా రిజిస్టర్ గారు కూడా ఏమైతే నాకు తెలియదనే సమాధానం ఒకటే చెప్తున్నారు కానీ